అన్నదాతలకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొని రైతులకు పెట్టుబడి సాయం చెక్కులను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 1,60,000 మందికి పైగా రైతులకు 89.85 కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 35,000 మంది రైతులకు 19.77 కోట్ల రూపాయల సాయం అందిందన్నారు. గత ప్రభుత్వం గాలికి వదిలేసిన చింతలపూడి ప్రాజెక్టును పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుండి 90 రోజుల పాటు కాలువలు, డ్రైన్ల పూడికతీత పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రైతులు ఆధునిక డ్రోన్లు, యంత్రాలను వాడాలని, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. రైతులు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్ముకునేందుకు వీలుగా రూపొందించిన ఏలూరు రైతు సంపద వెబ్ పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ రైతు పక్షపాతిగా నిలుస్తోందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.